what's up guys, this is Sunny Sheikh back again with a new video. Welcome to day 84 of day 99 vlogging. ఒకవేళ నా ఛానల్ కొత్తగా వచ్చిందంటే ఐఎమ్ సన్నీ అండ్ ఐఎమ్ డూయింగ్ దిస్ 99 days vlogging ఛానల్ అనమాట. సో కొత్తగా వచ్చిందంటే ప్లీజ్ మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ వెల్కమ్ టు డే ఇన్ మై లైఫ్. అఫ్ కోర్స్ వీఆర్ మాస్టర్ స్టూడెంట్స్. లేకంగానే బ్రష్ స్నానం అవన్నీ ఉండదు. ఈరోజు ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఉంది అండ్ ఇది ఫైనల్స్ వీక్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ గురించి డిస్కస్ చేసుకోవాలి. అంటే ఈరోజు కొంచెం లేట్గా లేచాను, టైం 11 అవుతుంది. 11 to 11:30 కొంచెం మా టీమ్మేట్స్తో డిస్కస్ చేసుకోవాలి. 11:30కి యాక్చువల్ ప్రెజెంటేషన్ ఉందన్నమాట. ప్రెజెంటేషన్ హాయ్ చెప్పు బ్రో. ట్రాన్స్లేషన్ చేద్దామా ఇక్కడ నుంచి? ఇలా అంటాను, నువ్వు లైవ్లో వద్దు కానీ, ఓకేనా? డిస్కషన్ అయిపోయింది, ఏం చెప్పాలన్నారు. ఇప్పుడు 11:14 అవుతుంది టైం, మీకు చూపిస్తాను. 11:14 అవుతుంది. 11:30కి యాక్చువల్ ప్రెజెంటేషన్. అంటే ఇక్కడ ఆన్లైన్ ప్రెజెంటేషన్. జస్ట్ మేము జూమ్ లింక్ పంపిస్తారు, అక్కడికి వెళ్ళి ఆల్రెడీ రికార్డ్ ఆన్లో ఉంటుంది, వెళ్ళి డైరెక్ట్ చెప్పేయాలన్నమాట. ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసేది. Knowing your customers. So various type of guests may behave differently in terms of spending patterns. So in number of extra customers perhaps. Going to the analysis, Nashrat will explain. Yeah, so I'm Nashrat and coming to the analysis, as you can see our whole project is revolving around ADR, that is average daily rate. So this is our data set which has like meal priorities and from which country and market segment, distribution channel, are the guests repeated, previous cancellations and previous bookings which are not cancelled. సో మొత్తానికి ప్రజెంటేషన్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ, బాగానే చెప్పాం. అండ్ ఇప్పుడు బ్రష్ చేయాలి, స్నానం చేయాలి. అండ్ ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ ఉంది. ఈ రోజుతో నాది ఫైనల్ డే అనమాట ఈ సెమిస్టర్కి. ప్రశాంతం ఇంకా ఒక 3 months ఏమి ఉండవు. సో హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, వెళ్ళి రాయాలన్నమాట. ఒక 2 hours ఎగ్జామ్. ఈజీగా, పెద్ద కష్టమేం కాదు ఆ సబ్జెక్ట్. రాసేద్దాం, వెళ్ళి కుమ్మేద్దాం. పొద్దున్న లేట్గా లేచని చెప్పారు కదా, టిఫిన్ లేదు, ఫుల్ క్లాస్ ఉంది. నిన్న నైట్ చేసిన పప్పు ఉందన్నమాట. సో ఇప్పుడు రైస్ పెట్టేసుకుంటే ఆ నైట్ పప్పు వేసుకొని కొంచెం ఆమ్లెట్ వేసుకొని, ఓకే. సో పప్పు రైస్ వండేసుకుంటే నైట్ చేసిన పప్పుతో మంచిగా తినేయచ్చు అన్నమాట. ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా, ఈ స్టవ్కి టైమర్ ఉంటుంది. సో మనం టైమర్ పెట్టుకున్నామంటే మంచిగా అదే మోగిద్ది. ఆ టైంకి మనకి గుర్తుండకపోయిన పాలు పొంగిపోవడాలు, రైస్ మాడిపోవడాలు అలాంటివి ఉండవు అన్నమాట. ఆ టైంకి మనం కట్టు వచ్చేసి ఆఫ్ చేసేసుకోవచ్చు. బాత్కి వెళ్ళాలి ఇప్పుడు. క్యాబ్ ఎందుకు పెట్టుకున్నాను అనుకుంటున్నారో, జుట్టు తవ్వకుండా ఉంటాను అనమాట. బాత్లో కూడా వస్తారు, వద్దులే ఇక్కడే ఉండండి. సో హియర్ కమ్స్ ద డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ మై డే. అప్పుడప్పుడు చాలా ఈజీ అయిపోద్ది ఏ అవుట్ఫిట్ వేసుకోవాలని. ఇప్పుడు ఏం వేసుకోవాలా అని అర్థం కావట్లేదు అనమాట. ఇంత ప్యాంట్ అయితే ఫిక్స్ అయ్యా, ఇది వేసుకోవాలి అని. లైక్ టాన్ కొంచెం దీనికి తగ్గట్టు పైన ఏం వేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను అనమాట. టీ షర్ట్కి వెళ్దామా, షర్ట్కి వెళ్దామా? నా దగ్గర స్వెట్ షర్ట్స్ ఉన్నాయి కానీ బయట ఎంత కుమ్మేస్తున్నాయి అసలు. అది వేసుకున్నా అంటే నాకంటే పిచ్చోడ్లాగా ఎవరిని చూడరు అనమాట. ఏంటి రీడ్ ఇంత పిచ్చోడ్లాగా ఉన్నాడు అనుకుంటారు అనమాట. సో బేసిక్గా టీ షర్ట్స్ వైపు వెళ్దాం అనుకుంటున్నాం, బట్ ఏ టీ షర్ట్ వేసుకోవాలా అని ఆలోచిస్తున్నా. టీ షర్ట్స్ కాకపోతే షర్ట్స్ వేసుకుందాం అంటే షర్ట్స్ ఏవి లైక్ ఏమంటారు, నీట్గా ఇస్త్రీ చేసలేవు. నాకు ఇస్త్రీ చేసుకోని లేకపోతే షర్ట్స్ వేసుకోవచ్చు కదా. A few moments later. డౌట్ మై డ్రెస్సింగ్ సెన్స్ ఎప్పుడు అనుకుంటున్నారా? చూపిస్తా వెయిట్. వర్స్ట్గా ఎలా డ్రెస్ చేసుకోగలుగుతావరా అని అడుగుతారు మీరు. ప్యాంట్ అని మార్చాలి, లేదా ఇలాగే బొంగలే అనుకుని వెళ్ళిపోవాలన్నమాట. చూపిస్తాను మీకు. సో షర్ట్ ఇది, ప్యాంట్ ఇది. నార్మల్గా చూడడానికి బాగానే ఉంది కదా, కొంచెం పర్లేదు కదా, బెటర్. ఓకే, నాకు పర్లేదు బాగానే ఉంది అనిపిస్తుంది. లైక్ ఈ రెండింటి కింద స్నీకర్స్ కార్నర్స్ వేస్తే కొంచెం స్టైల్ ఎలివేట్ అయింది అనిపిస్తుంది. ఓకే, లెట్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలి. సో ఐఎమ్ ఆల్రెడీ రన్నింగ్ లేట్. ఫాస్ట్గా ఆమ్లెట్ వేసేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట మనం. సో అసలు యాక్చువల్లీ మంచిగా ఆనియన్స్ కోసుకొని అన్నీ వేసుకుందాం అనుకున్నాం, బట్ ఎక్కువ టైం లేదు. ఆయిల్ ఇలా మీకు తెలియదు కదా, నేను నా పాత వీడియోస్ వస్తే తెలుసు మీకు. లైక్ మాస్టర్ చెఫ్, కుకింగ్ నేనే నేర్పిస్తూ ఉంటాను అందరికి. కానీ నిజంగా నేను సీరియస్గా బాగుంటాను. దట్స్ ఎ టాలెంట్ విచ్ ఐ హ్యావ్, లైక్ కుకింగ్. దేవుడు
చాలా తక్కువ టైం ఉందన్నమాట. మీరు హరిబడి ఆల్రెడీ 12:30 అయింది. నేను నాకు 1 o'clock నేను క్లాస్కి వెళ్ళాలి. అంటే నేను అట్లీస్ట్ 12:40కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. పప్పు రైస్ ఆమ్లెట్ గట్టి తినాలి. టైం 12:42. అన్నా వెళ్తున్నా నేను. తినేసా. బాయ్ బాయ్. టైం లేదు. 12:42 అవుతుంది అనమాట. తొందరగా వెళ్ళాలి. పక్క సాక్స్ మర్చిపోయా. పర్లేదు సార్. హంగర్ వరకు వెళ్ళిపోవచ్చు. ఏదో పార్సల్ వచ్చింది బ్రో. ఈ టైంలో నేను వస్తాయి ఇక్కడ వచ్చేసి షార్ట్ కట్లో అని వెళ్తాయి. ఇలాగా ఎటు నుంచి వెళ్తున్నానో కూడా తెలియదు. వెళ్తున్నా. 17 minutes వాక్ అని ఉంది. 12:46 అవుతుంది. సో నేను 1 కల్లా ఉండాలి. పరిగెత్తాలి. అయితే యాక్చువల్లీ కార్ వేసుకొని రావాల్సిందే. అన్నాన్ని నింపేసి వెళ్ళిపోవాల్సిందే. తప్పని చేద్దాం. ఇదేదో బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ వచ్చి ఆర్ట్ ఆఫ్ మ్యూజిక్ అంట. దీని నుంచి బయటకు వెళ్ళాలో తెలియదు. వెళ్తాను. ఎటో ఒకటి బయటకు ఉంటుంది గ్యారంటీ అన్నట్టు. ఒకవేళ నేను అనుకున్న వే కాకుండా మళ్ళీ వేరే వే ఉంటే బొక్క ఇట్లా లోపలికి వచ్చి. ఇదేంటి వెరైటీగా ఉంది క్లాసెస్. మళ్ళీ నేను అనుకున్న వైపే ఉందన్నమాట ఎగ్జిట్. ఇదేంటో టర్న్ రైట్ అంటుంది. ఎక్కడ రైట్ తీసుకుంటా. గోడ ఉంది. ఇక్కడ కనిపిస్తుందా బిజినెస్ బిల్డింగ్ అని? అదే అనమాట మా బిల్డింగ్. అక్కడికి వెళ్ళాలి. ముందున్న బిల్డింగ్. 12:46 ఉన్నప్పుడు 17 minutes చూపించింది. ఇప్పుడు 12:57 అవుతుంది. 2 minutes చూపిస్తుంది. అంటే చాలా కవర్ చేసాం ఎలాగోలా. దెబ్బకి చౌంటలు పట్టేసినాయి. వాష్రూమ్ కూడా వస్తుంది లైట్. దిస్ ఇస్ మై క్లాస్. On time, 1 minute. Computer 2 in real life. 3, 2, 1, go. Finally, exam అయిపోయింది అనమాట. మంచిగా రాసాం. ఇట్స్ ఓకే. గుడ్. ఐఎమ్ సాటిస్ఫైడ్ అనమాట. సో మొత్తానికి అయిపోయింది సెమిస్టర్. ఓకే. గుడ్ సెమిస్టర్ ఓవరాల్గా. పర్లేదు. అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ సెమిస్టర్ ఇంకొంచెం బెటర్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ సెమిస్టర్ కాబట్టి చాలా మిస్టేక్స్ చేసుకుంటూ వచ్చాం అనమాట. బట్ నెక్స్ట్ సెమిస్టర్లో మంచిగా చేద్దాం. I tried so hard not to laugh when the professor was setting your name. ఓకే గైస్, అయిపోయింది ఎగ్జామ్. ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. నాకంటే ఎక్కువ వచ్చిందని నేను చెప్పను. ఎడిటింగ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్ రా. ఎక్కువ వచ్చింది నాకంటే. సో షో బ్రో ఏదైనా ఏ ఫైనల్లీ. ఓకే గైస్, వీఆర్ బ్యాక్ ఫ్రమ్ కాలేజ్. అండ్ ఇందాక వెళ్తున్నప్పుడు లైక్ ఇది ఒక పార్సల్ వచ్చింది కదా, దీన్ని అన్ప్యాక్ చేద్దాం. నైస్ థంబ్నెయిల్ కదా. స్క్రీన్ షాట్ తీసుకుంటాం. స్క్రీన్ షాట్ తీసుకుని మీ వాల్ పేపర్ పెట్టి నాకు బర్త్డేకి హ్యాపీ బర్త్డే. ఇంతకీ దీంట్లో ఏదో ఉందనుకుంటారా? బెడ్ ఉందన్నమాట. ఇది బెడ్ కమ్ సోఫా అంటే సోఫా కదా, నేను సోఫాలాగా మార్చుకోవచ్చు అని ఆర్డర్ చేసుకున్నాం. ఇన్ని రోజులు నాకు బెడ్ లేదు, ఏ రోజులు బెడ్ వాడుతూ ఉన్నాం. బట్ ఇట్స్ హై టైమ్ టు గెట్ మై ఓన్ బెడ్. ఇదే మన బెడ్. కొంచెం లైట్ వెయిట్. నేను కూడా వెయిటింగ్ మీకోసం మీలాగే. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి చిన్నగా ఉంది, కొంచెం పెద్దగా వెయిట్ అని చెప్పి నేను ఇక్కడ ఫోన్ వదిలేసి వెళ్తా. కొంచెంసేపు అయ్యా గొప్ప. ఇంతే ఉందా? ఓకే, ఇంతే అనుకుంటా. మేబీ ఇంక పెరగదు అనుకుంటా. ఇట్స్ ఫైన్. లెట్స్ చెక్.
ఓకే గైస్, ఓవర్ ఎగ్జైటెడ్ ఉన్నాం. ఇట్స్ ఫైన్. మంచిగా మన కొత్త బెడ్ మీద ఈరోజు పడుకున్నాం. నిద్ర వస్తుంది, ఫుల్ పడుకున్నాం. మిగతా మీరు ఫస్ట్ టైం ఈ వ్లాగ్ చూస్తుంటే నా లాస్ట్ వ్లాగ్స్ చూడవచ్చు. లైక్ కొంచెం టెన్షన్ ప్రాజెక్ట్స్. అది నాకు నిద్ర లైక్ దగ్గర ఒక 10 days నుంచి సరిగ్గా నిద్ర లేదు. అంటే పడుకుంటున్నాం బట్ లైక్ 4 hours 5 hours అలా పడుకుంటున్నాను అనమాట. సో ఈ ఒక 2-3 days నేను మంచిగా నిద్రపోతానే ఉంటా. ఇప్పుడు స్లీప్ వేస్తాను అంతే. ఈరోజు ఇంకా డేలో ఏముండదు, మా అయితే నైట్ లేచి తింటా అంతే. లెట్స్ యూ. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, దిస్ ఈజ్ సోఫా 2. దిస్ ఈజ్ వాట్ ఐ మీన్. బాగుంది కదా స్టైల్గా, సోఫా కమ్ బెడ్. మంచిగా ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. పడుకోవచ్చు దీని మీద. నైస్. ఇది ఫోల్డబుల్ మ్యాటర్స్. దీని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకవేళ ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి. బట్ ఇది కొంచెం చిన్నది, అంటే దీంట్లో వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి. లైక్ కొంచెం పెద్దగా వచ్చేటట్టు, ఇంకా ఇంచెస్ పెరిగేటట్టు. బట్ నాకు ఇది సరిపోద్ది అనిపించింది. అండ్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ వెళ్దాం అనుకున్నా. సో ఇది నాకు $52 అనుకుంటా పడింది. $52. ఓకే బై. నైట్ ఫ్రెండ్ లేచాను. నైట్ 12 అలా అవుతుంది. మంచిగా మా రూమ్లో ఫ్రైడ్ రైస్ ఉంటారు, మంచి స్మెల్ వస్తుంది, తిన్నాం. అంటే చాలా రోజుల తర్వాత ఇలా ఖాళీగా దొరికేసరికి పడుకోవాలనిపించింది. పడుకోవడం డీప్ కోమా స్లీప్ అనమాట. ఫ్రైడ్ రైస్, లెట్స్ గివ్ ఇట్ ఏ టేస్ట్ రివ్యూ. చేయగడుకోవాలి. చాలా బాగుంది ఈరోజు ఏంటో. So I'll end the vlog here. I hope you guys enjoyed this vlog. If you like this vlog, please like, share, comment, and don't forget to subscribe. I'll be back again with a new video. Until then, take care. Bye bye. Allah Hafiz. And then మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పలేదు, నేను ఎక్కడ మాస్టర్స్ చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ మై మాస్టర్స్ ఎట్ UND in Texas అనమాట, USA.